Welcome to the math class. Today I am discussing about some problems on real analysis. These questions are repeated in previous semester papers. Let us solve these problems. First problem. Show that the sequence Sn defined by Sn is equal to minus 1 whole power n minus 1 by n converges to 0. So here we observe in this problem the given sequence is converges to some real number. Converges to some real number, that is 0. Converges to means that sequence goes to some real number, some real number. At that particular point, that value is same. That is called the converges. Now here, given that Sn is equal to minus 1 whole power n minus 1 by n. So this is the given sequence. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సీక్వెన్స్ కన్వర్జెస్ అవుతుందా లేదా వెరిఫై చేయాలి. అంటే కన్వర్జెస్ అని చెప్పాలి అంటే మనకి ప్రీవియస్ మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ బేస్ చేసుకొని కన్వర్జెస్ ద గివెన్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత బౌండెడ్ బేస్ చేసుకొని కన్వర్జెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ద గివెన్ సిరీస్ సబ్ సీక్వెన్సెస్ బేస్ చేసుకొని కన్వర్జెస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే Sn అనే ఒక సీక్వెన్స్ కి రెండు సబ్ సీక్వెన్సెస్ తీసుకుంటా. అంటే Sn అనే సీక్వెన్స్ కి ఈవెన్ సీక్వెన్స్ ఒకటి, ఆడ్ సీక్వెన్స్ ఒకటి తీసుకుంటా. ఈవెన్ సీక్వెన్స్ ఎలాగైతే బిహేవ్ చేస్తుందో ఆడ్ సీక్వెన్స్ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. ఈ రెండు ఎలా బిహేవ్ చేస్తాయో, బిహేవియర్ మీన్స్ ఐదర్ కన్వర్జెన్స్ ఆర్ డైవర్జెన్స్. ఈ రెండు ఎలా బిహేవ్ చేస్తే the main sequence is also same. ఇది converges అయితే the main sequence is also converges. These two, the subsequences are diverges అయితే then Sn is the main sequence is also diverges. So this is the procedure. So here minus 1 whole power n minus 1. So let us assume that the even sequence and odd sequence. Now Sn is equal to 1 by n if n is odd and Sn is equal to minus 1 by n if n is even. ఇక్కడ put n is equal to 1, n is equal to 3, n is equal to 5 odd value substitute చేస్తే 1 పెడితే 1 minus 1 0, anything power 0 is equal to 1, 1 by 1 that is equal to 1. So 1 by n. n is equal to odd substitute, n is equal to 3 తీసుకోండి. n is equal to 3 తీసుకుంటే ఏమవుతుంది, మైనస్ 1 హోల్ పవర్ 3 minus 1 అంటే స్క్వేర్ అంటే 1 వస్తుంది. అంటే మైనస్ 1 కి స్క్వేర్ అంటే ప్లస్ 1 అంటే 1 by n అండ్ సో ఆన్. ఎంత టర్మ్ అంటే లాస్ట్ లో కింద n ఉంటుంది. కాబట్టి n ఈజ్ ఆడ్ గనక అయితే Sn is equal to 1 by n అండ్ n ఈజ్ ఈవెన్ గనక అయితే మైనస్ 1 ఉంది కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకోండి. 4 minus 1 3 అంటే పవర్ లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి minus 1. సో దిస్ ఈస్ ద వే we have to assume that Sn if n is odd, Sn if n is even. Now therefore the odd sequence అంటే ఎలా రాసుకుంటానంటే సీక్వెన్స్ S2n minus 1, S2n minus 1. ఇక్కడ చూడండి n is equal to 1 2 3 సబ్స్టిట్యూట్ చేసుకోండి. n is equal to 1 పెడితే 2 1s are 2, 2 minus 1 అంటే S1. సో Sn అనే సీక్వెన్స్ ని S1 ప్లస్ S2 ప్లస్ S3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Sn. ఆడ్ అంటే S1 S3 అండ్ సో ఆన్ Sn minus 1. అలాగే కాబట్టి S2n minus 1 దిస్ ఇస్ ద ఆడ్ సీక్వెన్స్. S2n minus 1 ఎలా అవుతుంది అంటే Sn అంటే 1 by
2n. ఎస్ 2n మైనస్ 1 అంటే 1/2n మైనస్ 1 అంటే 1/1 అంటే 1 1/1 కామా 1/3 కామా 1/5 కామా 1/7 కామా అండ్ సో ఆన్ అలాగే ఈవెన్ సీక్వెన్స్ అండ్ S2n ఈజ్ ఈక్వల్ టు Sn అంటే S2n అంటే -1/2n. ఎస్ ఈవెన్ లో తీసుకోవాలి. ఇఫ్ n ఈజ్ ఈవెన్ కాబట్టి ఈవెన్ సీక్వెన్స్. Sn అంటే -1/n. మరి S2n అంటే -1/2n అవుతుంది. అంటే -1/2n అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 into 1 అంటే -1/2. సో -1/4. సో -1/6 అండ్ సో ఆన్. సో ఈవెన్ సీక్వెన్స్ అండ్ ఆడ్ సీక్వెన్సెస్ ఈ రెండు ఏమిటిది ఆర్ సబ్ సీక్వెన్సెస్ ఆఫ్ సీక్వెన్స్ Sn. సబ్ సీక్వెన్సెస్ ఆఫ్ సీక్వెన్స్ Sn. బట్ sequence S2n minus 1 converges to 0 and sequence S2n is converges to 0 అంటే therefore the main sequence Sn is also converges to 0. ఎందుకని ఆడ్ సీక్వెన్స్ ఉండి 1/1 1/3 అంటే 0 పాయింట్ సంథింగ్ అంటే 1/1 అంటే 1 ఇక్కడ 1/3 అంటే 0 పాయింట్ సంథింగ్ 1/5 అంటే దీనికన్నా ఇంకా తక్కువ వస్తుంది 1/0 పాయింట్ సంథింగ్ 1/7 అంటే 0.00 సంథింగ్ 1/9 1/30 1/11 1/13 అంటే ఏమవుతుంది సీక్వెన్స్ 0.01 0.001 0.0020 అండ్ సో ఆన్ అట్లా వెళ్ళిపోతూ ఎట్ ఒక ప్లేస్ కి అంటే 0 దగ్గరకు వచ్చి స్టాప్ అయిపోతుంది. ఒక పర్టికులర్ ప్లేస్ కి వచ్చిన తర్వాత వాల్యూస్ అన్ని సేమ్ అయిపోతాయి. అంటే అది ఎక్కడికి వెళ్తుంది 0.1 0.001 0.0001 0.0003 అండ్ సో ఆన్ వెళ్తూ 0 దగ్గరికి వచ్చి ఆగిపోతుంది అన్నమాట, తగ్గిపోతుంది. ఇక్కడ కూడా అంతే ద డిక్రీజింగ్ సీక్వెన్స్ కన్వర్జెస్ టు 0 ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి ఆగిపోతుంది అనమాట. సో ఆడ్ సీక్వెన్స్ ఈజ్ ఆల్సో కన్వర్జెస్ టు 0, ఈవెన్ సీక్వెన్స్ ఈజ్ ఆల్సో కన్వర్జెస్ టు 0. అకార్డింగ్ టు ద బిహేవియర్ ఆఫ్ ద సీక్వెన్స్ the main sequence is also converges to 0, hence solved. Okay, and one more problem, conditionally convergent. We know the definition of conditionally convergent. Definition of conditionally convergent: a series summation un is conditionally convergent. గనుక అవ్వాలి అంటే కండిషనల్లీ కన్వర్జెంట్ అన్నా సెమీ కన్వర్జెంట్ అన్నా నాన్ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అన్నా ఒకటే. ఈ మూడు పేర్లు ఒకటే. కండిషనల్లీ కన్వర్జెంట్ అన్నా సెమీ కన్వర్జెంట్ అన్నా నాన్ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అన్నా బోత్ ఆర్ ఈక్వల్. అయితే ఇఫ్ సమ్మేషన్ un ఈస్ కన్వర్జెంట్, ఇది కన్వర్జెంట్ అయితే and summation mod un is divergent. అంటే కండిషనల్లీ కన్వర్జెంట్ అవ్వాలి అంటే ఈ డెఫినేషన్ ని మనం సాటిస్ఫై చేయాలి. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ కండిషనల్లీ కన్వర్జెంట్. అంటే ఇప్పుడు నేనేం తీసుకోవాలి, వాట్ ఈజ్ సమ్మేషన్ un, వాట్ ఈజ్ un అండ్ వాట్ ఈజ్ సమ్మేషన్ un, ఇట్ ఈస్ కన్వర్జెంట్ అవుతుందా లేదా వెరిఫై చేసుకోవాలి. అది కన్వర్జెంట్ అవుతుంది అని కూడా నేను చెప్పాలి. తర్వాత ఏదైతే మామూలుగా సమ్మేషన్ un కన్వర్జెంట్ వచ్చిందో దానికి మోడ్ అప్లై చేస్తే అది డైవర్జెంట్ అవుతుందని చెప్పాలి. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్. సో కండిషనల్లీ కన్వర్జెంట్ అంటే డెఫినేషన్ అనమాట ఇది. రైట్ హియర్ సొల్యూషన్. Here
un is equal to -1 whole power of n. కింద నుంచి రాద్దాం. Here un is equal to -1 whole power of n square root of n square plus n 1 minus n, that is equal to -1 whole power of n un dash, where un dash is equal to square root of n square plus 1 minus n. పదబద్దాక un అంటే ఇదంతా రాసుకోకుండా దానికి ఒక పేరు పెట్టుకున్నమాట, un dash. Now un dash is equal to square root of n square plus 1 minus n. Now rationalizing, we have to find un dash value. Square root of n square plus 1 minus n divided by, అంటే rationalization అంటే square root of n square plus 1 plus n divided by square root of n square plus 1 plus n. Rationalization చేస్తే that is equal to a plus a minus b into a plus b, అంటే a square minus b square, అంటే n square plus 1 minus a square minus b square, n square minus n square plus n square cancel, square root of n square plus 1 plus n, that is equal to 1 by square root of n square plus 1 plus n plus n. So this is the value of un dash. So this is greater than 0. This is positive value, నెగిటివ్ ఎక్కడ రాలా. అయితే now sequence un dash is a decreasing sequence, is a decreasing sequence of positive terms, and limit n tends to infinity 1 by square root of n square plus 1 plus n, that is equal to 0. ఎందుకు డిక్రీజింగ్ సీక్వెన్స్? 1 by సంథింగ్, n వాల్యూ 1 2 3 4 సబ్స్టిట్యూట్ చేసుకోండి. 1 by అంటే రేషనలైజేషన్ లో ఉంది. 1 by బిగిన్ n ఈక్వల్ 1 పెట్టామనుకోండి, ఇక్కడ ఎంత అవుతుంది? 1 స్క్వేర్ ప్లస్ అంటే రూట్ 2 ప్లస్ 1, రూట్ 2 అంటే 1.2414 ప్లస్ 1 అంటే 2.414, అంటే 1/2 అనుకోండి సపోజ్, అంటే 0. సంథింగ్ 0.5, అంటే 1/3 0.0 సంథింగ్ 1 పాయింట్, అంటే డిక్రీజింగ్ అనబోతుంది. అంటే 1 by సంథింగ్ ఉండబట్టి అంటే వచ్చింది మాత్రం పాజిటివే మనకి, గ్రేటర్ దాన్ 0నే. బట్ ఈ సీక్వెన్స్ అనేది డిక్రీజింగ్ సీక్వెన్స్ కాబట్టి ఇట్ ఈస్ అ డిక్రీజింగ్ సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్, గ్రేటర్ దాన్ 0 వచ్చింది కాబట్టి పాజిటివ్ టర్మ్స్. ఎప్పుడైతే సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ కి లిమిట్ అప్లై చేస్తామో దట్ వాల్యూ ఈజ్ 0 కి ఈక్వేటింగ్ చేస్తాం. ఓకేనా? దేర్ఫోర్ బై లెబ్నిజ్ టెస్ట్ ఏం చెప్తుంది? సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అంటే సమ్మేషన్ un is equal to 0, ఇట్ ఈస్ ద కన్వర్జెంట్ అవుతుంది. un is equal to 0 అయితే లిమిట్ n tends to un is equal to 0 కనుక అయితే దట్ ఈస్ ద కన్వర్జెంట్ అవుతుంది. అలాగే డిక్రీజింగ్ సీక్వెన్స్ అవ్వాలన్నమాట. డిక్రీజింగ్ సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అయ్యి ఈక్వల్ టు 0 కనుక అయితే దట్ బై లెబ్నిజ్ టెస్ట్ ప్రకారము ఇట్ ఈస్ కన్వర్జెంట్ అవుతుంది. ఓకేనా? లెబ్నిజ్ టెస్ట్ ప్రకారము సమ్మేషన్ un is converges. Summation un is converges. సో ఒక పార్ట్ అయిపోయింది. చూడండి క్వశ్చన్ లో డెఫినేషన్ లో ఇట్ ఈస్ అ కన్వర్జెంట్, వన్ పార్ట్ అయింది. ఎప్పుడైతే కన్వర్జెంట్ అయ్యిందో ఏదైతే వాల్యూ వచ్చిందో un, ఆ un కి మోడ్ అప్లై చేస్తే డైవర్జెంట్ అవ్వాలి. ఓకే, ఇట్ ఈస్ అ కన్వర్జెస్. నౌ
mod un is equal to square root of n square plus 1 minus n. mod un is equal to, యాక్చువల్గా un అంటే -1 ఉండేది. un అంటే -1 హోల్ పవర్, జాగ్రత్తగా చూడండి, un అంటే -1 హోల్ పవర్ n. సో అంటే ఏంటి, ఇక్కడ నీకు మైనస్ అవుతుంది, ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. మాడ్ ఎప్పుడైతే పెట్టామో ఈ వాల్యూ ఎప్పుడు ఆల్వేస్ పాజిటివ్ అయిపోతుంది. కాబట్టి mod un ఇస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది. దీనికి రేషనలైజేషన్ చేస్తే దీని యొక్క రెసిప్రోకల్ రాసుకుందాం. 1 square root of n square plus 1. రెసిప్రోకల్ రాస్తే మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది, ప్లస్ n. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇందులో నుంచి మొత్తం నుంచి n కామన్ తీస్తే 1 by n ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 by n స్క్వేర్ ప్లస్ 1. ఏదైతే కామన్ తీసామో దాన్ని vn అనుకుంటాం. అప్పుడు లెట్ vn ఇజ్ ఈక్వల్ టు 1 by n. ఏదైతే కామన్ పార్ట్ ఇక్కడ డినామినేటర్ లో కామన్ పార్ట్ తీసాము 1 by n అంటే ఇది ఎలా ఉందంటే పి సిరీస్ లాగా ఉంది. పి సిరీస్ ఎలా ఉంటుంది, సమ్మేషన్ సిగ్మా 1 by n పవర్ p లాగా ఉంటుంది. సమ్మేషన్ 1 by n పవర్ p. దిస్ ఇస్ ద ఫార్మాట్ ఆఫ్ పి సిరీస్ అనమాట. ఆ పి సిరీస్ ప్రకారం ఉంటుంది, ఆ ఫార్మాట్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు పి సిరీస్ ని బట్టి ఇట్ ఇస్ కన్వర్జెంట్ డైవర్జెంట్ అని చెప్పాలన్నమాట. ఫుల్ స్టాప్. బై పి టెస్ట్, P series test, summation un is diverges. ఎందుకని, since p is equal to 1. ఎందుకని ఇక్కడ పవర్ లో 1 ఉంది కదా, ఇక్కడ 1 ఉంది, n పవర్ p. సో p ప్లేస్ లో 1 ఉంది కాబట్టి ఇట్ ఈస్ బై p సిరీస్ టెస్ట్ సమ్మేషన్ un is diverges. ఇప్పుడు దీనికి లిమిట్ అప్లై చేస్తే therefore limit n tends to infinity mod un by vn, that is equal to limit n tends to infinity mod un అంటే ఇదంతా 1 by square root of 1 plus 1 by n square 1 plus 1 by n square plus 1 plus 1. దట్ ఈస్, ఎందుకని ఇక్కడ ఒక n ఉంది, vn లో ఒక n ఉంది. ఆ n క్యాన్సిల్ అయిపోతే చివరికి మిగిలేదు. ఇప్పుడు దీనికి లిమిట్ అప్లై చేస్తే 1 by square root of 1 plus 0 plus 1 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0 కాబట్టి బై కంపారిజన్ టెస్ట్ ఇట్ ఈస్ డైవర్జెస్. దేర్ఫోర్ బై కంపారిజన్ టెస్ట్ summation mod un diverges. Therefore un is conditionally convergent. un is conditionally convergent, hence solved. So this is the way. And one more problem, discuss the continuity of f of x is equal to 1 by 1 minus e power 1 by x, comma x not equals to 0 and f of 0 is equal to 0. ఈ కండిషన్ యూస్ చేసుకుంటా ఉండాలి. డిస్కస్ ద కంటిన్యూటీ అంటే ఇది కంటిన్యూటీ డిస్కంటిన్యూస్ అవుతుందా, లేదా కంటిన్యూటీ కండిషన్ సాటిస్ఫై చేస్తుందా, లేకపోతే జంప్ డిస్కంటిన్యూటీ అవుతుందా, వాట్ ఎవర్ ఇట్ మే బి. దానికి ఉన్న ఈ ప్రాబ్లం చేసి అది లెఫ్ట్ కంటిన్యూటీ అవుతుందా, రైట్ కంటిన్యూటీ బేస్ చేసుకొని అది కంటిన్యూటీ అవుతుందా లేదు వెరిఫై చేద్దాం ఫస్ట్. ఇలా ప్రాబ్లం కనుక ఇస్తే ఏంటి, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు కాబట్టి ఎఫ్ ఆఫ్ 0 ఇస్ ఈక్వల్ టు 0 కాబట్టి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ అంటే రైట్ హ్యాండ్ లిమిట్ అనమాట. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 by 1 మైనస్ ఈ పవర్ 1 by x, దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ నుండి హెచ్ లోకి చేంజ్ అయిపోతాను. అంటే ఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ 0 ప్లస్ హెచ్ పెట్టాలన్నమాట. అంటే 1 by 1 మైనస్ ఈ పవర్ 1 by h. 0 ప్లస్ హెచ్ అంటే హెచ్, దట్ ఈస్ ఈక్వల్ టు కంటిన్యూషన్, దట్ ఈస్ ఈక్వల్ టు
limit h tends to 0, limit h tends to 0, e power ఈ పవర్ కన్నా ఇక్కడ ఏం రాద్దామంటే 1 బై ఇక్కడ ఈ పవర్ 1/h కామన్ తీసేస్తే డినామినేటర్ లో ఈ పవర్ 1/h కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది 1 ఇక్కడ 1 అయిపోతుంది ఇక్కడ 1 బై e పవర్ 1/h minus 1. ఓకేనా అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 ఇది పైకి వెళ్ళిపోతే ఈ పవర్ -1/h అవుతుంది ఈ పవర్ -1/h మీకు డినామినేటర్ లో ఇక్కడ కూడా డినామినేటర్ ఇది న్యూమినేటర్ లో తీసుకెళ్ళిపోతాం ఈ పవర్ -1/h -1 -1/h -1 ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే ఇది ఏమవుతుంది డినామినేటర్ h ఉంది కాబట్టి h ప్లస్ 0 పెడితే ఇది ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి -ఇన్ఫినిటీ అంటే మొత్తం టోటల్ గా 0 అయిపోద్ది ఇక్కడ డినామినేటర్ లో కూడా 0 -1 0 బై సంథింగ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఎంత వచ్చింది 0 వచ్చింది అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x tends to 0 minus 1/1 minus e power 1/x f of x అంటే అది రాసి 0 minus that is equal to limit h tends to 0 x ఎక్కడైతే ఉందో అక్కడ 0 minus x అని పెట్టాం అంటే 0 minus h అని పెడతాం 1/1 minus e power -1/h that is equal to limit అప్లై చేసేస్తే 1 - 0 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది అనమాట అంటే therefore లిమిట్ x tends to 0 plus f of x is not equals to limit x tends to 0 minus f of x అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఈ రెండు ఈక్వల్ కావటం లేదు కాబట్టి therefore limit x tends to 0 f of x does not exist కాబట్టి therefore f is exist అవ్వలేదు కాబట్టి f is discontinuous at x is equal to 0 hence solved solve. So this is the procedure. And the last problem, verify Cauchy mean value theorem for the functions f of x is equal to root x and g of x is equal to 1/root x in the closed interval 1, 2. Before we solve this problem, what is the Cauchy mean value theorem statement? F is closed interval a comma b to capital R and g maps closed a b to capital R such that f comma g are continuous. First point ఏంటిది f comma g are continuous అవ్వాలి is continuous. And second point ఏమవ్వాలి f comma g are derivable on closed interval a comma b. Continuous అని ఇక్కడేమో closed interval a comma b ఇక్కడేమో open interval a comma b. And the third point is the g dash of x is not equals to 0 అనే కండిషన్ అవ్వాలి for all x belongs to open interval a comma b అయితే then there exist c belongs to closed open interval a comma b such that f of b f dash of c f dash of c by g dash of c is equal to f of b minus f of a by g of b minus g of a అనే కండిషన్ సాటిస్ఫై చేయాలి అంటే f dash of c by g dash of c is equal to f of b minus f of a by g of b minus g of a. ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. So this is the definition and the statement of Cauchy mean value theorem. By using this statement, we have to prove the given functions are verified. Then we have to find the real number c value. Given that
given that f of x is equal to, given that f of x is equal to root x and g of x is equal to 1 by root x. Clearly, f of x and f of x is equal to, clearly f of x is equal to enta, root x is continuous on closed interval 1 comma 2 and derivable on open interval 1 comma 2, derivable on open interval 1 comma 2. అలాగే and g of x is equal to, and g of x is equal to 1 by root x is continuous on closed interval 1 comma 2 comma derivable on open interval 1 comma 2. Continuous అయితేనేమో closed interval, derivable అంటే open interval. ఓకేనా? Now, according to the statement, we have to find the derivative of f of x. f dash of x is equal to 1 by root x అంటే f of x అంటే ఎంత అవుతుంది? రూట్ x కదా. రూట్ x కి డెరివేటివ్ 1 by 2 root x. 1 by 2 root x. And g dash of x is equal to, g dash of x is equal to minus 1 by 2 root x. 2x into root x. The derivative of g dash of x for all x belongs to open interval 1 comma 2. Here we observe that, g dash of x is not equals to 0. G dash of x not equal to 0 for all x belongs to open interval 1 comma 2. Therefore, అంటే కండిషన్ స్టేట్మెంట్ ప్రకారము ఎఫ్ కామా జీ అనేవి కంటిన్యూస్ అయినవి, ఎఫ్ కామా జీబి డెరైవబుల్ అయినవి, అండ్ థర్డ్ కండిషన్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. 3 కండిషన్లు జరిగినాయి కాబట్టి దేర్ ఫోర్ బై కాచీస్ mean value theorem, Cauchy's mean value theorem, there exists some real number c belongs to open interval 1 comma 2 such that f dash of c by g dash of c that is equal to f of b minus f of a by g of b minus g of a. ఇక్కడ a అంటేనేమో 1, b అంటేనేమో 2. ఓకేనా? దట్ ఇంప్లైజ్ మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే 1 by 2 root x, మరి ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే 1 by 2 root c. ఎక్స్ బదులు ఇది పెట్టాము, డివైడెడ్ బై జీ డాష్ ఆఫ్ సి అంటే minus 1 by 2c into root c. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే రూట్ ఎక్స్, మరి ఎఫ్ ఆఫ్ బి అంటే ఎంత అవుతుంది? రూట్ 2. బి అంటే 2 కాబట్టి రూట్ 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే 1 కాబట్టి -1 డివైడెడ్ బై ఎఫ్ జీ ఆఫ్ బి. జీ ఆఫ్ అంటే -1 బై సంథింగ్ కదా, కాబట్టి అప్పుడు దీనికి ఎంత అవుతుంది? జీ ఆఫ్ బి అంటే 1 by 2 1 by root x జీ ఆఫ్ బి అంటే, కాబట్టి ఇక్కడ 1 by root 2 మైనస్ అలాగే జీ ఆఫ్ ఏ అంటే 1 by 1. ఓకే, and that implies 1 by 2 root c into minus 2c root c by 1, that is equal to root 2 minus 1 by 1 minus root 2 by root 2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక రూట్ సి, ఇక్కడ ఒక రూట్ సి కలిపితే మనకి ఎంత వచ్చింది? రూట్ సి పోతే ఇక్కడ సి ఉంటుంది, సారీ సి అనేది ఉంటుంది. రూట్ సి పోతే ఇక్కడ 2 అక్కడ 2 పోతే మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు
2 minus root 2. ఇది డినామినేటర్ లో పైకి వెళ్ళిపోతే అప్పుడు 2 root 2 into root 2 2 అయిపోద్ది, minus 1 into root 2 root 2 divided by 1 minus root 2. That implies minus c is equal to root 2 కామన్ పై దాంట్లో నుంచి root 2 కామన్ తీసేస్తే 1 minus root 2 divided by ఇక్కడ మైనస్ రూట్ 2 కామన్ తీస్తే ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది 1 minus root 2. సో ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఇంప్లైస్ c is equal to root 2. సో ఇది క్యాన్సిల్. సో రూట్ 2 అంటే 1.414. దట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ 1, 2. hence Cauchy's mean value theorem is verified, hence solved. So this is the way we have to solve any problem by using the conditions and also statements. Statement based చేసుకొని మనం ఏ ప్రాబ్లమ్స్ అయినా ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? If you have any doubts, please WhatsApp me. I will explain each and everything. This is our WhatsApp number 9848683512. Please WhatsApp me. I will explain each and everything briefly. Thank you so much.